ప్రైజ్ లార్డ్ అందరికీ మట్టల ఆదివారం దినంలో వీళ్ళు చూసిన ప్రతి ఒక్కరికి దేనాను అనాథ చేసాం ప్రార్థన చేసుకొని దేని ఆరాధనకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమ చేసి కృపదేవ రాజా నీకు వందనాలి. అయ్యే ఇంతకు కాశపడి నీకు వందనాలి. క్వశ్చన్ నీకు అనుమతి ఆలోచన అందరితో రక్షిస్తాను. వాక్యం తండ్రి ఏడు తిట్టు మాట్లాడమని నిజం చేస్తాం ప్రయత్నం తండ్రి. ఆమెన్. అత్యున్నత సింహాసనం పైన పాట పాడుకుడు ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం స్తోత్రం, మహాగణుడా స్తోత్రం స్తోత్రం, మమ్మును కొనిపోవు త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ పామ్ సండే దినమున, ఈ మట్టల ఆదివారం దినమున దేవుని వాక్యాన్ని వింటకు ఈరోజు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఒక ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన. యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఈరోజు తండ్రి ఈ మట్టల ఆదివారం దినమున తండ్రి వీడియో చూస్తే తండ్రి ఎవరైతే తండ్రి ఈరోజు తండ్రి సిద్ధపరచబడి తండ్రి వాక్యం వినేట తండ్రి ఈరోజు తండ్రి ప్రార్థనలు ఏకపించి ఉన్నారు తండ్రి. తండ్రి బిడ్డలు తండ్రి పేరు వరుసను దీవించండి తండ్రి. తండ్రి ఈరోజు తండ్రి వాక్యం ద్వారా వారి దినాన్ని మీరు కదిలింపజేయమని ప్రార్థన చేస్తూ ఈరోజు తండ్రి ఈరోజు తండ్రి మీ వాక్యం వినేట తండ్రి వారి ఆత్మ సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఈరోజు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి హృదయాన్ని కదిలించి వార్తల చేత మాతో మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుంచి మాట్లాడుతాడు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 21 వర్స్ 5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి సియోను యుద్ధకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అన్నది. హల్లెలూయా. సోదరుడ, మనము పోయిన సంవత్సరంలో చాలా వాక్యాన్ని చాలా క్లుప్తంగా విన్నాము. ఈరోజు జరిగిన సంఘటనని ఈరోజు చాలా తక్కువ సమయంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుడు గాడిద మీద యెరూషలేము మందిరమును చివరిసారి, అంటే ఆయన శిలువపై ఆ కార్యము చేయటకు ముందు చివరిసారి ఆ యెరూషలేము మందిరాన్ని ఒకసారి దర్శించుటకు ఈ గాడిద పిల్లపై ఆ సియోను మందిరాన్ని దర్శించుటకు దేవుడు వచ్చాడు. ఆ గాడిద పిల్లను ఇద్దరు శిష్యులతో బెత్బగే గ్రామంలో ఆ జరిగిన సంఘటన అందరికీ తెలుసు. ఈరోజు దేవుడు ఏ రీతిగా అయితే గాడిద పిల్లపై వస్తున్నాడో ప్రజలందరూ హోసన్నా హోసన్నా స్తుతి కలుగును కాక అని దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు అని మనం బైబిల్లో వచనంలో చాలా క్లుప్తంగా చూస్తాం. దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన గాడిద పిల్లపై తగ్గించుకొని ఈరోజు ఆ సియోను మందిరాన్ని దర్శించడానికి వచ్చాడు. తర్వాత ప్రభు వల్ల తర్వాత ఆయన శిలువపై మరణించి మూడున్నప్పుడు దాన్ని తిరిగి లేచి ఈరోజు మనము చూసినట్లయితే బైబిల్లో ఆయన ఈ భూలోకంపై ఎందుకు వచ్చాడు. పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఈరోజు పాపము చేయగానే ఒక బలి అర్పించగానే ఆ పాపముకి క్షమాపణ ఉంది. ఆది కాలం మనం చూసినట్లయితే ఈరోజు నోవాహు కానీ ఈరోజు అబ్రహాము కానీ ఈరోజు మొదటిగా కయీను హేబెల్ సంఘటన కూడా మనం చూసినట్లయితే దేవునికి ఈరోజు వారిద్దరు కూడా వారి అర్పణలు తీసుకెళ్లారు. ఈరోజు సాధిస్తుందట ఈరోజు మనందరి కొరకు ఈరోజు మనందరినీ ఈరోజు మన పాపములను బట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువారే మనుష్య కుమారుడిగా ఈ భూలోకంపై వచ్చి ఈరోజు ఒక వెలుగుగా ఈ భూలోకం చీకటిలో ఉన్న ఈ భూలోకానికి ఆయననే వెలుగుగా వచ్చాడు. ఈరోజు మనం బైబిల్లో చూసినట్లయితే నా దగ్గర రండి మార్గం చూపిస్తా అనలే దేవుడు, నేనే మార్గం అన్నాడు దేవుడు. ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అన్నాడు. సాధిస్తుందట ఈరోజు ఆయనలో జీవం ఉంది. ఈరోజు ఈ విశ్వసిస్తున్న వారు, ఆయనలో జీవం ఉందని విశ్వసిస్తున్న వారు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఈరోజు మనం చూసినట్లయితే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఆయన రాకడలో ఆయన జ్ఞాపకం చేసుకుంటారు.
తీసుకుంటా అన్నాడు. సోదరుడా, ఈరోజు మనము ఆయన భూలోకంపై ఎందుకు వచ్చాడంటే మన పాపం బట్టి ఆయన శిలువపై మరణించాడు. ఆయన మరణమును కూడా జయించి పునరుద్ధాండే తిరిగి లేచాడు. మూడో పునరుద్ధాండే తిరిగి లేచి మన పాపములన్నిటినీ ఆయన అగాధములో పడవేశాడు. సోదరుడా, ఈరోజు మన పాపములకి క్షమాపణ ఆయన ఇచ్చాడు. ఈరోజు ఆయనలో కృప ఉంది. ఈరోజు ఆయనే కృప, ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయన జీవము. సోదరుడా, మనము ఆయన ఎప్పుడైతే నమ్ముతామో, మనము ఆయన ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆ నిత్య జీవము మనం కూడా పొందుకుంటాం. సోదరుడా, ఆ మరణము దేవునిపై అధికారం చెలాయించలేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిపై ఆ అధికారము మరణము చెలాయించలేకపోయింది. ఈరోజు దేవుడే ఆ మరణముపై అధికారము, ఆ దేవుడికి అధికారం ఉంది మరణంపై. దేవుడు మరణమును సైతము జయించి పునరుద్ధాన్ని తిరిగి లేచాడు. ఈరోజు మన దేవుడు మన కొరకు పునరుద్ధాన్ని తిరిగి లేచాడు. ఈరోజు మన పాపములను బట్టి ఆయన శిలువపై మరణించాడు. ఈ మాటను మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఈరోజు మనము కూడా జీవ గ్రంథంలో ఈరోజు మన పేరు కూడా లిఖించబడుతుంది. ఈరోజు సదస్సుడా, మనల్ని మనం పరీక్షించుకొని ఆయనకు ఈరోజు మనము మత్తయి సువార్తలో చూసినట్లయితే 21 అధ్యాయం అంతట్లో ఆయన ఏ రీతిగా గాడిద పిల్లపై వచ్చాడు, శిష్యులతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు సదస్సుడా, మనం కూడా మనల్ని మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మనం అప్పచెప్పుకుందాం. ఈరోజు పరీక్షించుకుందాం. దేవుడు మన కొరకు శిలువపై మరణించాడు, మన పాపం బట్టి శిలువపై మరణించాడు. ఈ మాట ఎవరైతే నమ్ముతారో దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించుకోక ప్రార్థించుకునిద్దాం. ప్రార్థన యేసు మీకు వందనాలు తండ్రి. ఈరోజు తండ్రి, మీరు తండ్రి మా అందరి పాపములను బట్టి శిలువపై మరణించాడు తండ్రి. మరణమును జయించి మూడో దినప్పుడు దాన్ని తిరిగి లేచాడు తండ్రి. ఈరోజు తండ్రి ఈ వాక్యం తండ్రి, ఈ మాటను తండ్రి, సువార్తని ఎవరైతే నమ్మారో తండ్రి, ఆ బిడ్డను తండ్రి మీరు రక్షించిన వందనాలు స్తోత్రం తండ్రి. ఈరోజు తండ్రి బిడ్డపై తండ్రి మీ హస్తము నుంచండి, మీ కృప వారిని కమ్ముకొనును గాక. ఈరోజు మీ కృప వారిని తాకును గాక తండ్రి. ఈరోజు తండ్రి మీ వాక్యం వారిని బాగు చేయును గాక, మీ వాక్యం వారిని స్వతంత్రులుగా చేయును గాక తండ్రి. మీ కృప వారసులుగా వారిని మీరు నిలబెట్టమని, అనారోగ్యం ఆరోగ్యంగా మార్చమని, ఆర్థికంలో సమృద్ధిగా మార్చమని, కోపంను దేశాన్ని కుటుంబంలో ప్రతి ఒక్క ఇబ్బందులని యేసు నామములో సమాధానంగా మార్చుకుని ప్రార్థిస్తూ ఆది నుంచి అంతం దీక్ష వహించిన తండ్రి. ముఖ్యంగా తండ్రి ఈ వారంలో ప్రతి ఒక్క కార్యం నుంచి నిలబెడుతున్నాం తండ్రి. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే తండ్రి వీడియో, అలాగే ఈస్టర్ వీడియో తండ్రి, రిజరక్షన్ సండే వీడియో కూడా తండ్రి, అనేకులకు తండ్రి అందరిని ప్రార్థిస్తూ ఈరోజు తండ్రి అనేకులు మీరు బలపరిచిన రీతి బట్టి వందనాలు ప్రదర్శనలతో తెలియజేస్తూ ఈరోజు వాక్యము అందరి పక్షమున నెరవేర్చబడిన అక్కడ ప్రార్థిస్తూ విశ్వసించిన వారి పక్షం తండ్రి మీ ఆత్మకు గమనించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.